మహాభారతంలో కృష్ణ పరమాత్మ నేను యుద్ధం చెయ్యను ఏం చేస్తారు, ఒక్క సారథ్యం చేస్తానన్నారు. భీష్మాచార్యుల వారికి చెప్పారు. భీష్ముడు సర్వసైన్యాధిపతి కురుసైన్యానికి. కృష్ణుడు సారథ్యం చేస్తాట, ఆయన చక్రం పట్టట, యుద్ధం చెయ్యట అన్నారు. భీష్ముడికి తెలుసు మహాజ్ఞాని కృష్ణుడు పరాత్పరుడని. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు. భక్తికి లొంగవలసిందే పరమాత్మ నిరూపించాలనుకున్నాడు భీష్ముడు. నిజంగా యుద్ధం ప్రారంభమైంది. కొన్నాళ్ళు జరిగింది. భీష్మాచార్యుల వారి ముందు నిలబడగలిగిన వాళ్ళు ఎవరు? మహానుభావుడు. ఆయన పేరు తలుచుకుంటే చాలు. యుద్ధం జరుగుతుంటే ఎదురుగుండా అర్జునుడు వచ్చాడు రోజున యుద్ధానికి. వచ్చినప్పుడు పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టేశాడు బాణాలేసి. అసలు భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలని నిగ్రహించలేకపోతున్నాడు అర్జునుడు. అట్నుంచి పడిపోతున్నాయి శర పరంపర. ఏమైపోయాడు అర్జునుడు? ఇంత తక్కువ వస్తున్నాయి బాణాలు. కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూశారు. ఒళ్ళంతా దారలు కారిపోతోంది, నెత్తురు అలా కొడుతున్నాడు భీష్ముడు. చూశాడు, నన్ను నమ్ముకున్నాడు, నేనున్నాను సారథిగా అని యుద్ధానికి బయలుదేరాడు. నేను రథం మీద ఉండగా నన్ను నమ్ముకున్నవాడిని ఇలా కొట్టేస్తావా, చంపేస్తావా ఏం నేనుండగా అనుకున్నాడంతే. తన భక్తుడికి ఆపదొస్తోంది అనుకున్నాడు, మరిచిపోయాడు తన ప్రతిజ్ఞ. ఎవరు? మరుపులేని పరమాత్మ. ఆ రోజు కృష్ణ పరమాత్మ కోపం వచ్చేసి అర్జునుని ఇలా కొట్టేస్తావా అన్న పగ్గాలు విసిరవతల పారేసి ఒక్కసారి పట్టుకుని ఆ రథానికి ఉన్నటువంటి ఆ కర్రలు ఎగిరి కిందకి దూకేస్తుంటే ఆయన పెట్టుకున్న కుండలములు ఇలా ఊగే, వాటి కాంతి ఆకాశం అంతా కప్పింది. ఒక్కసారి భూమి మీదకి దూకడంలో ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ ఇలా ఊగేటాడు. ఆయుధం పట్టను అన్నవాడు అర్జునుడిని